హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో దానికి సంబంధించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు. అంటే మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంటే చాలామంది భయపడ్డాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఎందుకు చేయాలి అండ్ ఎలా డయాగ్నోస్ చేస్తారు అనే పాయింట్ మీద ఈరోజు మనకు మేజర్ టాపిక్ మనం అనుకుందాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే పన్ను 3 రూట్స్ ఉంటాయి. వెనక పళ్ళకైతే ఫ్రంట్కి అయితే ఒక రూట్ ఉంటుంది, కొంచెం సైడ్ ముందర పళ్ళకైతే మనకి ఏంటంటే 2 రూట్స్ వరకు ఉంటాయి. ఆ ప్రతి రూట్కి లోపల కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయడం దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటారు. సో ఆ విధంగా ముందర పళ్ళకు ఒక రూట్ ఉంటుంది, వెనక పళ్ళకి 3 రూట్స్, కొంతసార్లు 4, కొన్ని వెనక పళ్ళకి 2 రూట్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. మరి ఎందుకు క్లీన్ చేయాల్సి వస్తుంది, అసలు ఏంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆవశ్యకత ఉంది? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు అని అంటే పన్ను పెయిన్ వచ్చిన వాళ్ళకి. మరి పెయిన్ ఏ విధంగా వస్తే అది వెరీ ఇంపార్టెంట్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వాళ్ళకి చేయాల్సి వచ్చేది ఏంటంటే ఒక పన్ను పుచ్చితే, అదే మనకు ఒక పన్ను పుచ్చితే వాళ్ళందరికీ చేయరు. పుచ్చిన వాటిని మనకు లేట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత మనకు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నీడెడ్ ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం ఎప్పుడు ఉంటుంది అని అంటే మామూలుగా ప్రతి పంటికి ఎనామిల్ అని, డెంటిన్ అని, పల్ప్ అని 3 లేయర్స్ ఉంటాయి. ఎనామిల్ మీద ఫస్ట్ పన్ను పుచ్చడం స్టార్ట్ అవుతుంది. అది మనకు నలుపు చుక్క ద్వారా మొదలవుతుంది. ఆ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం వాటికి సిమెంట్ పెట్టేస్తే సరిపోతుంది, దానికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మన వాళ్ళు లేట్ చేసో లేదంటే బిజీ వల్ల భయపడో మనీ వేస్ట్ అవుతుందనో ఇంకొక రకరకాల కారణాల వల్ల లేట్ చేసినప్పుడు దానికి క్యావిటీ ఫామ్ అవుతుంది. ఆ క్యావిటీ ఫామ్ అయినప్పుడు కూడా డెంటిస్ట్ని కలిస్తే తప్పేం ఉండదు. కానీ ఎప్పుడైతే వాటికి అక్కడ మనకు ఆ క్యావిటీ అనేది ఎనామిల్ దాటి డెంటిన్ వచ్చి అది పల్ప్కి దగ్గరగా వచ్చినప్పుడు మనకు వాటి నుంచి మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. నొప్పి ద్వారానో, లేదా నీళ్ళు తాగినప్పుడు, లేదా వేడి నీళ్ళు తాగినప్పుడు, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు వాటి ద్వారా అప్పుడు పన్ను రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను గుర్తించు అని చెప్పడానికి అది మీకు ఆ విధంగా అది సిగ్నల్స్ పంపిస్తుంది. అయినా కూడా పట్టించుకోనప్పుడు అది మనకు నొప్పిగా కన్వర్ట్ అవుతుంది. సో మరి దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? పేషెంట్ సైడ్ నుంచి డయాగ్నోసిస్, డాక్టర్ వైపు నుంచి డయాగ్నోసిస్ ఏంటంటే పేషెంట్ సైడ్ నుంచి నొప్పి అనేది మేజర్ డయాగ్నోసిస్. నొప్పి వచ్చింది, ఆ నొప్పి ఎట్లా హోల్ పడింది, దానివల్ల వచ్చింది అది మీరు డాక్టర్ని కలుస్తారు. మరి డాక్టర్ ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ ఒకసారి జనరల్ చెకప్ చేసి ఆ టూత్కి చెక్ చేసి వాటి పొజిషన్ ఎలా ఉంది చూసి వాటికి ఎక్స్రే అడ్వైస్ చేస్తారు. ఎక్స్రే అడ్వైస్ చేసినప్పుడు ప్రాపర్గా నిజంగానే పల్ప్ వరకు రీచ్ అయ్యేదా, లేదా మనకి ఇంకా ఏదన్నా కాపాడే ఛాన్స్ ఉందా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకా సింపుల్గా అయ్యేటట్టు ఏదైనా సిమెంట్ పెట్టే అవకాశం ఉందా అనేది ఒకసారి చూసి దాన్ని బట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆడ పల్ప్ రీచ్ అయితే 100% రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ విధంగా డయాగ్నోస్ చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మేజర్ ఎక్స్రే పద్ధతి ద్వారానే మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది డయాగ్నోసిస్ అవుతుంది. సో కానీ నేను ఫస్ట్ దీన్ని చెప్పొచ్చేది ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే వరకు రాకుండా మీరు అర్లీ స్టేజెస్లోనే వాటిని సిమెంట్ పెట్టించుకుంటే మీకు చాలా లాభం, లేట్ చేస్తే మాకు లాభం. సో గుర్తుపెట్టుకోండి. ఏదైనా దీని గురించి కూడా డౌట్స్ ఉన్నాయనంటే కింద మెన్షన్ చేయండి, సో మీకు ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ.